నమస్తే, నేను రజని. వెల్కమ్ టు తెలుగు వన్ ఛానల్. ఎముకలు పటుత్వాన్ని ఎందుకు కోల్పోతున్నాయి? ఎముకలు ఎందుకు సన్నగిరిగిపోతున్నాయి? ఉన్నట్టు నుండి మనిషి ఎందుకు కింద పడిపోతున్నాడు? వీటి గల కారణాలు ఏంటి? వీటి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? ఏ వయసు వరకు వస్తాయి? దీనికి వైద్యులు ఎలాంటి సేవలు అందిస్తున్నారు? ఈ విషయాల గురించి ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ద్వారా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. మనతో పాటు ఉన్నారు ఈరోజు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు, ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు. సార్ నమస్కారం అండి. సో ఎముకలు పటుత్వాన్ని కోల్పోతూ ఉంటాయి, ఎముకలు ఇరిగిపోతూ ఉంటాయి, నడుస్తూనే కింద కూలిపోయే పరిస్థితి కనపడుతూ ఉంటుంది. ఎందుకు ఇలా జరుగుతూ ఉంటుంది అంటారు? ఇప్పుడు ఎముకలో చాలా కీలకమైన పదార్థం. మనకి బిల్డింగ్ కట్టేటప్పుడు కాంక్రీట్లో సిమెంట్ ఎంత కీలకమో ఎముకలు అంత కాల్షియం అనేది చాలా కీలకం. ఆ కాల్షియం లోపించినప్పుడు ఎముక బలహీనత ఉంటుంది. కాల్షియం తగ్గినప్పుడు కీళ్ళ నొప్పులు వస్తాయి, ఎముకల నొప్పులు వస్తాయి. నడుస్తూ ఉండగానే తుంటెముక ఇరిగిపోతుంది. దెబ్బ తగలకుండానే తుంటెముక ఇరిగిపోతుంది. తుంటెముక ఇరిగిపోతే పెద్ద ఆపరేషన్ చేయాలి. ఈ కాల్షియం లోపించినప్పుడు అరిచేతులు, అరికాళ్ళు మంటలు ఉంటాయి, తిమ్మెర్లు ఉంటాయి. ఎన్నో రకాల మందులు వాడి ఉంటారు, అయినా కూడా తగ్గదు. అట్లాగే రాత్రిపూట నిద్రలో పిక్కలు పట్టుకుంటాయి, కబుక్కన మెలకు వస్తుంది. ఏం చేయాలో దిక్కుతోచదు, గట్టిగా పట్టేస్తుంది. ఆ కండరాల నొప్పులకు కూడా ఈ కాల్షియం లోపమే కారణం. స్త్రీలు 45 ఏళ్ళు వచ్చేసరికి వాళ్ళ పీరియడ్స్ ముట్లు ఆగిపోతాయి. ఆగిపోయిన తర్వాత అండకోశం నుంచి స్త్రీ హార్మోన్లైన ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రోన్ ఉత్పత్తి తగ్గి దాని ప్రభావం వల్ల ఎముకలో కాల్షియం తగ్గటం, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు ఇవన్నీ కూడా వస్తాయి. వీటిని, ఈ హార్మోన్లు తగ్గటాన్ని పోస్ట్ మెనోపాజల్ సిండ్రోమ్ అంటారు. ఈ కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులతో పాటు ఒంటి మీద సెగలు, పొగలు వస్తుంటాయి, మంటలు వస్తుంటాయి, చెమటలు ఎక్కువ పడుతుంటాయి, తలనొప్పి వస్తుంది. వంటింట్లోకి వెళ్తే ఆ వేడిని భరించే పరిస్థితి ఉండదు. శీతాకాలంలో కూడా ఏసీ కావాలని కోరుకుంటూ ఉంటారు. అట్లాగే పిల్లలకి దంతక్షయం నివారణకు పళ్ళు, తాత్కాలిక పాల పళ్ళు ఊడిపోయి శాశ్వత దంతాలు రావటానికి కాల్షియం ఎంతో కీలకం. పళ్ళు పుచ్చిపోకుండా ఉండటానికి, దంతాల్లో కుహరాలు, క్యావిటీస్ రాకుండా ఉండటానికి కూడా ఇది అవసరం. అట్లా కాల్షియం లోపిస్తే పిల్లలు ఎత్తు పెరగరు. ఎముక ఎదుగుదల కావాలంటే కాల్షియం అవసరం. కాల్షియంతో పాటు మెగ్నీషియం, విటమిన్ డి, ఫాస్ఫరస్ కూడా కీలకమైన పాత్ర పోషిస్తాయి. ఆ విధంగా ఈ కాల్షియం వృద్ధాప్యంలో లోపించిందా లేదా తెలుసుకోవాలంటే బిఎండి, బోన్ మినరల్ డెన్సిటీ స్కాన్ అని ఉంటుంది. దీనే డెక్సా స్కాన్ అంటారు. అంటే ఎముకలో ఏ మేరకు అక్కడ పటుత్వం తగ్గింది దాన్ని అంచనా వేసి, ఒకవేళ అది తక్కువ ఉంటే కాల్షియము ఇవ్వటం ద్వారా ఎముకను బలోపేతం చేయొచ్చు. కొంతమందికి ఎముకలు వాటంతరికి విరిగిపోతాయి, దెబ్బ తగలకుండానే. లేదు, ఎముక విరిగిన తర్వాత ప్లేట్లు, రాడ్లు వేస్తారు. వేసిన తర్వాత కూడా ఎముకల డాక్టర్లు కాల్షియం అనేది వేసుకోవాల్సిందిగా కాల్షియం ట్యాబ్లెట్లు రాసిస్తారు. ఇప్పుడు మనకి మార్కెట్లో అనేకమైన కాల్షియం ట్యాబ్లెట్లు ఉన్నాయి. అమెరికా నుంచి కొడుకు, కూతురు, అల్లుడు, మనవడు, మనవరాలు భారతదేశానికి పంపిస్తుంటారు. మల్టీవిటమిన్ ట్యాబ్లెట్లు, కాల్షియం ట్యాబ్లెట్లు. అవి వాడచ్చా లేదండి? వాడచ్చు. అసలు కాల్షియంలో 2 రకాల కాల్షియం ఉంది. ఒకటి సింథటిక్ కాల్షియం, అంటే కెమికల్ కాల్షియం, అంటే రసాయనాల నుంచి తయారు చేసిన కాల్షియం. అదేం లాభం లేదు. ఇప్పుడు లీ ఫార్మా అనే కంపెనీ వారు సహజ సిద్ధముగా ప్రకృతి నుంచి లభించే న్యాచురల్ కాల్షియంతో
ఓకే. ఒక ఉత్పత్తిని, ఒక ఔషధాన్ని తయారు చేశారు. ఓకే. దాని పేరు బోన్ రిడ్జ్. ఓకే. ఈ బోన్ రిడ్జ్లో న్యాచురల్ కాల్షియం, సహజసిద్ధమైన కాల్షియము, విటమిన్ కే, మెగ్నీషియం, విటమిన్ D3, జింక్ ఇవన్నీ కూడా ఉంటాయి. కనుక బోన్ రిడ్జ్ విశిష్టత, ఇలాంటి ప్రోడక్ట్ ఉత్పత్తి వేరేది లేదు. ఓకే. దీనివల్ల ఎంతో ప్రయోజనం కలుగుతుంది. పిల్లలు ఎత్తు పెరుగుతారు, ఓకే. దంతక్షయం రాకుండా ఉంటుంది, పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత వచ్చే సమస్యలు, అరిచేతులు, అరికాళ్ళు మంటలు, తిమ్మెర్లు, ఇంకో కొంతమందికి ఏళ్ళు కొంకర్లు పోతాయి. అవును. ఏళ్ళు కొంకర్లు పోయి ఇట్లా అయిపోయి లోపం కాల్షియం ఇట్లా లాక్కోవాల్సిన పరిస్థితి. అవును. రాత్రిపూట పిక్కలు పట్టేస్తాయి. ఇలాంటి పలు సమస్యలకు పరిష్కారము రోజుకు ఒకటి మధ్యాహ్నం పూట భోంచేసినాక వాడాలి. ఇది మిగతా మందులతో పాటు, అలోపతి మందులతో పాటు, షుగరు, బీపీ, గుండె జబ్బు మందులతో కలిపి వాడచ్చు. అలోపతి మందులకి దీనికి రియాక్షన్ రాదు. దీంతో పాటు సహజసిద్ధంగా కాల్షియం మనకి ఆకుకూరల్లో లభిస్తుంది, ఓకే. పాలల్లో లభిస్తుంది. నువ్వులు సున్నుండలు అంటే మినుములతో చేసేవి, మినుముల్లో కూడా కాల్షియం ఉంటుంది. తర్వాత రాగి, జొన్న, సజ్జ, కొర్రలు, అరిగెలు, సామెలు, ఊదలు ఇవన్నీ కలిపి రొట్టెలాగా చేసుకోవచ్చు. లేదా రాగి జావ ఉదయము రాత్రి తాగొచ్చు. మాంసాహారులకు బాయిలర్ చికెన్, ఆ చికెన్ ఎముకలు నవిలేయాలి. కరకరలాడితే లేతగా ఉంటే నవిలేస్తే దాని ద్వారా కాల్షియం వస్తుంది. అలాగే చేప సన్నటి ముళ్ళు ఉంటుంది, బొమ్మిడాయి, లేదా సన్నటి ముళ్ళు ఉంటే ముళ్ళు నవిలేయచ్చు. పెద్ద ముళ్ళు తీసేద్దాం, చిన్న ముళ్ళు నవిలేసేయచ్చు. కనుక అట్లాగే ఈ మటన్, గొర్రె, మేకకి తొడ ఎముక ఉంటుంది, లావుగా ఉంటుంది. ఆ తొడ ఎముక ఉండే మూలుగుని మనము బోన్ సూప్గా కానీ లేదా ఎముకలతో మనం చారు చేసుకుని దానివల్ల కూడా కాల్షియం పుష్కలంగా వస్తుంది. ఈ బోన్ రిడ్జ్ ఎముక పటుత్వానికి బాగా ఉపయోగపడుతుంది. ఇది ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు, గుజ్జు తగ్గిపోయి మోకాళ్ళ నొప్పులు వస్తున్న వారికి స్మూత్ వాక్ ట్యాబ్లెట్, స్మూత్ వాక్ ఆయింట్మెంటు, మహాబీర విత్తనాలతో పాటు దీన్ని కూడా వాడాలి. అట్లాగే నడుము నొప్పి ఉండి సయాటికా ఉన్నవాళ్ళు స్పైనోకార్ట్ ట్యాబ్లెట్, స్మూత్ వాక్ ఆయింట్మెంటు, మహాబీర విత్తనాలతో పాటు ఇది కూడా వాడితే మంచి ఫలితాలు ఇస్తాయి. విశేషం ఏంటంటే సహజసిద్ధమైన కాల్షియంతో పాటు విటమిన్ కే ఉంది. విటమిన్ కే ఉన్న ఉత్పత్తులు సాధారణంగా మనకు లభించవు. మార్కెట్లో ఏ ట్యాబ్లెట్ చూసినా దాంట్లో కాల్షియం ఉంటుంది, విటమిన్ డి ఉంటుంది. ఇక్కడ ఇది ప్రకృతిలో లభించే కాల్షియమే కాక దీంతో పాటు మెగ్నీషియం ఉంది, విటమిన్ కే ఉంది, అందరిలాగానే D3 కూడా ఉంది. అందువల్ల దీంట్లో ఉండే మెగ్నీషియం, దీంట్లో ఉండే విటమిన్ కే దీని యొక్క ప్రత్యేకత. కనుక ఎముక దృఢత్వం, కాళ్ళు ఇరిగినా, ఎముకకు ఆపరేషన్లు చేసినా, అసలు ఎముకలు విరగకుండా ముందు జాగ్రత్తగా కూడా దీన్ని వాడచ్చు. తల్లి తండ్రి పొడుగ్గా ఉంటారు, పిల్లలు పొట్టిగా ఉంటారు, మా అబ్బాయి ఎదగట్లేదు అనుకుంటే పొడుగు పెరగటానికి కూడా దీన్ని ఉపయోగించవచ్చు. అలాగే చీటికి మాటికి పళ్ళు పుచ్చిపోతున్నాయి, అలాంటి సమస్యను అధిగమించడానికి కూడా ఈ బోన్ రిడ్జ్ అనేది వాడటం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది కొంత లభించడం, కొత్తగా వచ్చిన మందు, మనకి సాధారణంగా అన్ని మందుల షాపులో లభించకపోవచ్చు. అమెజాన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు ఆన్లైన్లో, లేదు కంపెనీ వారు లీ ఫార్మా కంపెనీ వారి వెబ్సైటు www.leehealthdomain.com. దీంతోపాటు మరో ఫోన్ నంబర్లు 3 ఉన్నాయి. ఆ 3 ఫోన్ నంబర్లకి ఫోన్ చేస్తే కొరియర్ ద్వారా ఇంటికి పంపిస్తారు. 9100074819 9100010748 89770303
950 289 7374. ఉన్న ఉత్పత్తులన్నిటిలో అంటే కూడా బోన్ రిడ్జ్ తన విశిష్టతను చాటుకుంటా ఉంది. దీంట్లో ఎటువంటి కెమికల్స్ ఉండవు, తయారీలో కెమికల్స్ లేవు, మరి నిల్వ ఉంచడానికి కెమికల్స్ లేవు. కెమికల్స్ రసాయన రహిత బోన్ రిడ్జ్ మనకు ఎంతో మేలు చేస్తుంది. అన్ని వయసుల వారు కూడా వాడటానికి అనుకూలత ఉంది. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఈ బోన్ రిడ్జ్ టాబ్లెట్ అనేది ఇప్పుడు మన యొక్క అమెజాన్ వెబ్సైట్లో మనకి ఆర్డర్ చేసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా. అదేవిధంగా లీ ఫార్మా యొక్క వెబ్సైట్లోనూ ఆర్డర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ డాక్టర్ గారు, మంచి ప్రోడక్ట్ను మా ప్రేక్షకులకి పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ లాట్ సార్.